హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. చనా కర్రీ అంటే పెద్ద శనగలండి. ఆ శనగల కాంబినేషన్ పూరి కూడా చేశాను. చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీ కూడా ఉంది. కావాలంటే మా భార్య కూడా చెప్తుంది, చూడండి. చెప్పు. కర్రీ చాలా బాగుంది. పూరీలో కాంబినేషన్ చాలా బాగుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంది. స్పైసీగా ఉంది కర్రీ. ఇది రెండో వీడియో అండి. అది రాగి శంకర్ చేశాను, బాగాలేదనిందంట. ఇదైతే ఒప్పుకుందనమాట. మీరు కూడా చూసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను. చోళ మసాలా కర్రీ అయితే తయారు చేసుకుందామండి. నేనైతే స్టవ్ వెలిగించాను. దానిపైన అయితే నీట్గా కడుక్కున్న కుండనైతే పెట్టుకున్నానండి. అది తడిగా ఉంది. మొత్తం వేడెక్కిన తర్వాత అయితే పెట్టుకున్నాను. తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను ఆయిల్ వేడెక్కేంత వరకు అయితే ఉన్నానండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇలాచి, అదే మసాలా చెక్క వేసానండి. మంచి ఫ్లేవర్ కోసం అయితే వేసండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. అవి బాగా వేగిన వెంటనే 4 ముక్కలుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసానండి. అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని మొత్తం అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా అయితే కలుపుకోవాలండి. ఆయిల్ అయితే ఆనియన్స్ అయితే బాగా మగ్గాలి. వీలైతే ఒక 1 మినిట్ అయితే మూత పెట్టి కూడా మగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా మగ్గిన వెంటనే మూత తీసుకొని కలుపుకోవాలండి. మనం ఒక 3 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని నేనైతే ఆ విధంగా అయితే వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి వంటని. ఎందుకంటే ఇది కట్టెల పొయ్యి కాదు కదా, స్టవ్ కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఆ విధంగా మొత్తం అయితే కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టుకుందామండి. టమాటా అయితే మెత్తగా అయితే బాగా మగ్గాలన్నమాట. చూడండి, అయితే మగ్గిందనమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుంటున్నాను. ఆ విధంగా కలుపుకొని నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న అల్లం పేస్ట్ అయితే నేనైతే వేసుకున్నానండి. అలా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ టమాటాకి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా దానికైతే బాగా పట్టుకోవాలన్నమాట. అందుకని కలుపుకోవాలి బాగా. అదేవిధంగా అండి, నేను చోళ పెద్ద శనగలు ఉన్నాయి కదా, అవి అయితే ఒక 5 గంటలు అయితే నానబెట్టి రైస్ కుక్కర్లో ఈ విధంగా 4 విజిల్ 5 విజిల్ వచ్చే తర్వాత ఆ విధంగా ఇప్పుడు చూపిస్తే చూడండి, ఆ విధంగా అయితే మెత్తగా నేనైతే విజిల్ వచ్చేంత వరకు అయితే చేసుకున్నాను. ఆ విధంగా మెత్తగా చేసుకున్నాను అనమాట. 80% అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే తీసేసి శనగలు అయితే వేసుకుంటున్నానండి. ఆ విధంగా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి బాగా. మొత్తం బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి బాగా. ఆ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి. నెక్స్ట్ అయితే నేను చిటికెడు పసుపు అయితే వేసానండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసానండి. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. చూడండి, మొత్తం అయితే కారము అంటే విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే అట్లే మూత పెట్టి మసాలాకి
శనగలకైతే బాగా కారం పట్టే విధంగా ఉంచుకోవాలండి. తర్వాత తీసిన వెంటనే నేను కుక్కర్లో మనం 4 విజిల్ పెట్టే వాటర్ అయితే ఉంది కదండి, ఆ వాటర్ అయితే ఎక్కడ పారవేయలేదు. అదేవిధంగా ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎసురు కోసం. మళ్ళీ వాటర్ వేసుకొని మనం గ్రేవీ అయితే రావాలి కాబట్టి మనం కొంచెం అయితే వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నామండి. శనగలు కూడా బాగా ఉడకాలి కదా, అందుకైతే ఎసురు అయితే ఎక్కువ వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం అయితే ఉడికించుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మనం మసాలాలు అయితే యాడ్ చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉడికించుకుంటున్నాం కదా, కాబట్టి గరం మసాలా, ధనియాల పొడి అయితే యాడ్ చేసి నేనైతే మొత్తం అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని అయితే ఒక 15 నిమిషాలు అయితే నేనైతే ఉడికించుకుంటానండి. అదేవిధంగా మధ్యలో మూత తీసి ఉడుకుతుంది కదా, అదేవిధంగా నేను కొత్తిమీర అయితే తీసుకొని యాడ్ చేశాను అనమాట. వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. చూడండి 15 నిమిషాలు అయితే అయ్యిందండి. నెక్స్ట్ అయితే మూత తీసుకొని దాని పరిస్థితి అయితే చూద్దాము. చూడండి ఆయిల్ అయితే వేరే అయిపోయింది. శనగలు కూడా బాగా మెత్తగా అయితే ఉడికినాయి. చూపిస్తా చూడండి. చూడండి సైడ్కి అయితే వేసుకొని చూపిస్తున్నా చూడండి వీడియోలో. చాలా మెత్తగా ఉడికినాయి అనమాట. ఆ విధంగా ఉడికితే బాగుంటుంది. లేదంటే మనం తిన్న తర్వాత డైజెషన్ అదే కడుపులో మంట కానీ అరగదండి. అందుకని మెత్తగా అయితే ఉడికించుకోవాలన్నమాట. కర్రీ అయితే తయారైందండి. నెక్స్ట్ అయితే మనం పూరి అయితే తయారు చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసి పూరి అయితే చేసుకుందాం. చూడండి పూరి కోసం అయితే నేనైతే మైదా పిండి అయితే తీసుకున్నానండి. దీనైతే మనం ఇంకా షాపుల్లో తెస్తాం కదా, దాని అయితే జల్లెడ పట్టయితే ఇవ్వరు కదా, మనమైతే జల్లెడ పట్టేస్తున్నాము. ఎలాంటి పురుగులన్నా ఏమైనా ఉంటే కూడా చేసుకోవాలనుకుంటుంది కాబట్టి జల్లెడతో పట్టుకున్నాము. అదేవిధంగా మాకు తగినంత ఇద్దరమే కదండి మేము ఉండేది, తగినంత అయితే పిండి తీసుకొని పూరీలు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆ విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా అయితే కలుపుకోవాలి. చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి. ఆ విధంగా అయితే స్మూత్గా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకొని అయితే మనం పూరీలు అయితే తయారు చేసుకున్నామండి. తయారు చేసుకుందామండి. ఆయిల్ అయితే వేసానండి. కొంచెం ఆయిల్ అయితే వేడైతే పూరి అయితే వేసుకున్నాం. చిన్నగా బిల్లలు మాత్రం అయితే చేసిందనమాట. ఇవైతే పూరీలు వేసుకుందాం. నూనె అయితే వేడెక్కిందండి. పూరి అయితే వేసుకుందాం. ఆ విధంగా అంటే బుడగలు మాదిరి వస్తుంది. ఈ విధంగా అన్ని పూరీలు చేసుకుందాం. ఈ విధంగా ఇవన్నీ అయితే అయినాయి. ఇంకా కర్రీ తయారైంది, పూరి తయారైంది కాబట్టి తిందామండి. ఆకలి అవుతుంది.